ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. మిరియాల చారుతో మేము ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, చారు ఈజీ. కొంచెం చింతపండు వేయండి, గిన్నెలో సగానికి నీళ్లు పెట్టుకోండి, కొత్తిమీర కరివేపాకు వేయండి, చారు పొడి రసం పొడి అమ్ముతారు కదా, ఆ రసం పొడి 2 చెంచాలు వేయండి, పసుపు వేయండి, మిరియాల పొడి వేసుకోండి. అంతే, అయిపోయింది. తర్వాత తిరగమాత పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి తిరగమాత పెట్టుకోండి. అదిగోండి, తిరగమాతకి ఏమీ లేదు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవడం. ఎంత బాగుంటుందోనండి, చారే కదా ఇదేమో అంట అనుకుంటారు, కానీ అసలు ఆ చారు పోసుకుతుంటే ఏం అక్కర్లేదు. అన్నంలోకి ఆ చారు ఉంటే అబ్బా, మజ్జిగ కూడా అక్కర్లేదు, ఆ చారు పోసుకొని తినేస్తాం. అబ్బా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది చారు, రుచిగా ఉంటుంది. ముందు జ్వరం వచ్చిన వాళ్ళు, లేవలేని వాళ్ళు చారు పోసుకు తింటే చాలు, ఇంకా అన్నం చాలు అనిపిస్తుంది అనమాట. ఇంగు వేసి తిరగమాత పెట్టుకోండి. అంతే, చారు ఈజీ అండి. అందుకే మీకు చెప్పాను, బ్యాచిలర్స్ చక్కగా చేసుకున్నారనుకోండి ఎంత బాగుంటుందో, అన్నాదరవుగా ఉంటుంది కదా. అంతే, చారు తిరగమాత అందులో వేసేయండి. అంతే, అయిపోయింది. అంతా మరిగిచ్చేసాం, ఇంకేం మరిగిచ్చక్కర్లా, మూత పెట్టేసేయటమే అంతే. కొంచెం బెల్లం వేసుకోండి అంతే.